యక్షిణులతో బేరం. వేల్స్ సముద్ర తీరంలో మిల్ఫోర్డ్ హావన్ అనే చిన్న పట్టణం ఉండేది. అక్కడి ప్రజలు చాలా ప్రశాంత జీవనం గడిపేవారు. అలాంటి ప్రజలకు హఠాత్తుగా కొన్ని విచిత్ర అనుభవాలు కలగడంతో ఆందోళనకు లోనయ్యారు. పట్టణంలోని దుకాణాల నుంచి వ్యాపారుల కళ్ళెదుటే సరుకులు మాయం కాసాగాయి. వాటి స్థానంలో బంగారు నాణేలు కనిపించేవి. ఒకరోజు గ్రిఫిత్ అనే ఒక దుకాణందారు ఆఖరి ఖాతాదారు కూడా వెళ్లడంతో ఆనాటి వ్యాపారం ముగించి నుదుటి చెమట తుడుచుకుంటూ గోడవారుగా కూర్చోబోయాడు. అప్పుడు ఆయన పక్కనే ఉన్న పెద్ద గుమ్మడికాయ మాయం కావడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. మరుక్షణమే అక్కడ కొన్ని బంగారు నాణాలు చూసి మరింత ఆశ్చర్యపోయాడు. గ్రిఫిత్ వాటిని తీసి చూశాడు. నాణాలు తడతడా మెరుస్తున్నాయి. వాటి పక్కనే ఒక చిన్న బంగారు దండం కూడా కనిపించింది. చుట్టుపక్కల కలిగి చూశాడు. రద్దీగా ఉన్న ఈ దుకాణం వీధిలో దానిని ఎవరు పోగొట్టుకున్నారో కనుక్కోలేకపోయాడు. దానిని తీసి నాణాలతో పాటు తన జేబులో భద్రపరిచాడు. మరుక్షణమే అతని కళ్లకు వింత వింత దృశ్యాలు కనిపించసాగాయి. ప్రకాశవంతమైన రంగురంగుల దుస్తులు ధరించిన బుడత జీవులు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. ఒక్క నిమిషం క్రితం వాళ్ళక్కడ లేరు. అంతలో ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అని అతడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ సరుకులను కొనుక్కుంటున్నట్లు కనిపించింది. అతడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కలగనటం లేదు కదా అని గ్రిఫిత్ ఒకసారి తన చేతిని గిల్లి చూశాడు. కళ్ళు తుడుచుకొని మళ్లీ పరిశీలనగా చూశాడు. ఆ బుల్లి ప్రాణులను తను మాత్రమే చూస్తున్నట్లు అతడు కొంతసేపటికి గ్రహించాడు. నాకు దొరికిన ఈ బంగారు దండం కారణంగానే ఈ యక్షిణులను చూడగలుగుతున్నాను అని అతడు ఊహించాడు. ఆ యక్షిణులు అతడి దుకాణాల్లోని తమకు కావలసిన సరుకులను, ఫలాలను, కూరగాయలను తీసుకోవడం, వాటి స్థానంలో బంగారు నాణాలను జారవదలడం గ్రిఫిత్ చూశాడు. ఇప్పుడు అర్థమైంది అతనికి అసలు సంగతి. పట్టణంలో జరుగుతున్న మాయాజాలాలన్నిటికీ కారణం మీరన్నమాట. మీ మూలంగానే వస్తువులు మాయమైపోతున్నాయి, నాణాలు ప్రత్యక్షమవుతున్నాయి అనుకున్నాడు. అతడు సమర్థుడైన వ్యాపారి గనుక యక్షిణులు ఎలాంటి వస్తువులను మాయం చేస్తున్నాయో వాటికి ఇష్టమైన వస్తువులేమిటో త్రుటిలో కనిపెట్టేశాడు. మర్నాడు అలాంటి వస్తువులనే సేకరించి దుకాణం దగ్గర కూర్చున్నాడు. దుకాణం వీధి వ్యాపారంతో రద్దీగా ఉన్నప్పుడు యక్షిణులు వచ్చాయి. అవి తిన్నగా గ్రిఫిత్ దుకాణానికి వచ్చి తమకు కావలసిన అక్కడ వస్తువులన్నిటినీ తీసుకున్నాయి. అవి దుకాణం వదిలి వెళ్లేటప్పుడు గ్రిఫిత్ పక్కన చాలా బంగారు నాణాలు పడ్డాయి. అలా తరచూ యక్షిణులు అతడి దుకాణానికి రావడంతో కొన్నాళ్లకు అతడు గొప్ప ధనికుడయ్యాడు. ఒకనాడు వర్తకుడు సముద్ర తీరంలో నడిచి వెళుతూ ఉండగా దూరంలో అతనికి ఒక దీవి కనిపించింది. యక్షిణులు వాటికేసి ఎగిరి వెళ్లడం అతను గమనించాడు. ఆహా, యక్షిణుల నివాస స్థలం ఆ దీవే అన్నమాట. ఈ దండం పుణ్యమా అని వాటిని స్పష్టంగా చూడగలుగుతున్నాను అనుకున్నాడు సంతోషంగా. ఆ క్షణం నుంచే అతని మనసులో రకరకాల ఆలోచనలు రాసాగాయి. ఇల్లు చేరేలోగా యక్షిణులతో వ్యాపారాభివృద్ధి చేసుకుని అతి త్వరలో మరింత ధనికుడు కావాలని ఒక పథకం ఆలోచించాడు. సరుకులతో తిన్నగా యక్షిణుల దీవికి వెళతాను. అక్కడ నా సరుకులు కొనడానికి మరింత మంది వస్తారు. మరిన్ని సరుకులు అమ్మి మరింత పెద్ద ధనికుడైపోయి సాటిలేని వర్తకుడు అనిపించుకుంటాను అనుకున్నాడు. మరునాడే యక్షిణులు కొనే సరుకులో ఒక పడవలో దీవికేసి బయలుదేరాడు. అక్కడికి చేరగానే తన సరుకులను దీవిలోకి చేర్చాడు. వర్తకుణ్ణి చూడగానే ఒక మానవుడు తమ దీవిలో అడుగు పెట్టడం చూసి యక్షిణులు దిగ్భ్రాంతి చెందాయి. క్షణాల్లో ఆ ప్రాణులన్నీ కొత్త ఆగంతకుణ్ణి చూడడానికి తీరంలో గుమిగూడాయి. వాటిని చూసి వర్తకుడు ఎంతో ఆనందించాడు. మిత్రులారా, రండి, మీకోసం ఏం తెచ్చానో చూడండి. రోజు మిల్ఫోర్డ్ హావన్కు వెళ్ళి సరుకులు కొనవలసిన అవసరం లేదు. మీకు కావలసిన వాటిని మీ దగ్గరకే తెచ్చాను, రండి చూడండి అని వాటిని పిలిచాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన యక్షిణుల నాయకుడు గ్రిఫిత్ ఆహ్వానాన్ని విన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి యక్షిణులతో, మీరేం భయపడకండి, ఈ మనిషిలో ఆశ పెరిగిపోయింది. అతని అత్యాశే అతన్ని హరిస్తుంది. అతనికి పతనం తప్పదు. అయితే అతని మనసులో ఉన్న ఆలోచనలు మనం గ్రహించినట్లు అతనికి తెలియకూడదు. మీకు కావలసిన వాటిని అతని వద్ద కొనుక్కోండి. ప్రతిరోజు రమ్మని అతనికి చెప్పండి. ఏం చేయాలో తర్వాత చెబుతాను అన్నాడు. యక్షిణులు గ్రిఫిత్ వద్దకు వెళ్ళి కావలసిన వాటిని కొనుక్కున్నాయి. రేపు ఇదే సమయానికి ఇక్కడికేరా అన్నది ఒక యక్షిణి తన పథకం విజయవంతమైందన్న సంతోషంతో.
అతడు వెళ్ళిపోయాక నాయకుడు యక్షిణులతో, అతడు ఇక్కడికి వచ్చేటప్పుడు మానవుల కంటబడని మన దీవిని, మన రూపాలను ఎలా చూడగలుగుతున్నాడో తెలుసుకోవాలి. అతడికిలాగే ఇతరులకు కూడా మన రహస్యం తెలిసిపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండలేము అన్నాడు. మర్నాడు గ్రిఫిత్ రాగానే అతనికి యక్షిణులు ఘన స్వాగతం పలికాయి. ఇవాళ నువ్వు తెచ్చిన కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయి అన్నది ఒక అందమైన యక్షిణి. అలాగా అన్నాడు గ్రిఫిత్ ఆనందంతో. అవును, మేము మనుషులకు కనిపించం అనుకునేదాన్ని. నువ్వెలా మమ్మల్ని చూడగలుగుతున్నావు అని అడిగింది నవ్వుతూ. ఒక రోజున నా దుకాణానికి వచ్చిన మీ వారెవరో ఒక బంగారు దండాన్ని అక్కడ వదిలి వెళ్ళారు. దానిని నా చేతిలోకి తీసుకోగానే మీరందరూ కనిపించసాగారు అన్నాడు గ్రిఫిత్. ఆ దండాన్ని కాస్త చూపుతావా అని అడిగింది యక్షిణి. గ్రిఫిత్ జేబులో నుంచి ఆ మంత్రదండాన్ని తీశాడు. దానిని ఆ యక్షిని తన చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూస్తూ, అరెరే, ఇది డైసీది. కొన్నాళ్ల క్రితం ఎక్కడో పోగొట్టుకుని డైసీ దీనికోసం తెగ వెతికింది, కనిపించనే లేదు అనుకుంటూ తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత యక్షిని దానిని గురించి మిత్రులకు చెప్పింది. యక్షిణులు దాన్ని గ్రిఫిత్ నుంచి తిరిగి తీసుకోవడానికి పథకం ఆలోచించాయి. మర్నాడు వర్తకుడు దీవికి వచ్చి సరుకులు అమ్మాక నిన్న చూసిన అందమైన యక్షిని అతని దగ్గరకు వెళ్ళి మంచిగా మాట్లాడి తన వెంట వస్తే దీవిని చూపుతానని చెప్పింది. వర్తకుడు సరేనని బయలుదేరాడు. దీవిలో ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు. ఇళ్ళు కూడా నవరత్నాలతో నిర్మించబడి ఉన్నాయి. వాటిని చూడగానే గ్రిఫిత్ కళ్ళు చెదిరిపోయాయి. వాటన్నిటినీ తనకే సొంతం చేసుకోవాలనుకున్నాడు. అతడి మనసులోని కోరికను కనిపెట్టిన యక్షిని, కావాలంటే నీకు కావలసినంత తీసుకెళ్ళవచ్చు అని కొంతసేపు ఆగి, అయితే నువ్వు దానికి బదులుగా మాకేదైనా ఇవ్వాలి అన్నది. ఏం కావాలి అని అడిగాడు గ్రిఫిత్ ఆత్రంగా. అదేమంత గొప్పదేం కాదు అని కొంతసేపు ఆగి, నిన్న నాకు చూపావే ఒక బంగారు దండం, దాన్ని ఇస్తే చాలు అన్నది యక్షిని ఏమాత్రం ఆసక్తి లేనట్టు నటిస్తూ. గ్రిఫిత్ వెంటనే అంగీకరించాడు. రకరకాల మణులు, మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు గుట్టలు గుట్టలుగా ఉన్న చోటికి యక్షిని అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. గ్రిఫిత్ తనకు కావలసినన్నిటినీ తీసి తన పడవలోకి చేర్చాడు. ఆ తర్వాత బంగారు దండాన్ని ఆ యక్షిని చేతికిచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడు పడవలోకి చేరి కొంత దూరం వెళ్ళేసరికి పడవలోని మణులు కొద్ది కొద్దిగా తగ్గటం గమనించాడు. సంగతి ఏమిటని యక్షిని అడగడానికి వెనక్కి తిరిగి చూశాడు. ఒక్క యక్షిని కనిపించలేదు. ఆగ్రహావేశంతో ఊగిపోతూ అరిచాడు. కానీ అంతలో అక్కడ యక్షిణుల దీవి కూడా కనిపించలేదు. బంగారు దండం లేకుండా తాను యక్షిణులను చూడలేనన్న సంగతిని అప్పుడు గ్రహించాడు. వట్టి చేతులతో చెప్పరాని బాధతో ఇల్లు చేరిన గ్రిఫిత్కు ఆ తర్వాత ఎన్నడూ యక్షిణులు కనిపించనే లేదు.